వాస్తవంగా టర్కీ మీదన ఇజ్రాయెల్ దాడి చేస్తే ఓ రకంగా మరొక మూడో ప్రపంచ యుద్ధం లాంటిదే వస్తుంది. టర్కీ అనేది నాటోలో పార్ట్. టర్కీ మీద ఎవరైనా దాడి చేస్తే నాటో మొత్తం దాడి చేయాలి. ఇదే టర్కీ మాత్రం వెళ్ళి కుర్దుల మీద దాడి చేస్తుంది, ఎవడో ఏం చేయకూడదు. అట్లాగే ఇదే టర్కీ ఇప్పుడు పాకిస్తాన్తో ఒప్పందం చేసుకుంది, అట్లాగే సౌదీ అరేబియాతో ఒప్పందం చేసుకుంది. సౌదీ అరేబియా మీద ఇరాన్ దాడి చేసినప్పుడు టర్కీ రావట్లేదు, అలాగే పాకిస్తాను రావట్లే. కానీ మేమందరం ఒకే డిఫెన్స్ బ్యాచ్లో ఉన్నాం అని అయితే చెప్పుకొస్తున్నారు. అంటే వీళ్ళకి నచ్చనోళ్ళ మీదకి వెళ్ళడానికి అదొక మిగతా దేశాలను వెంట పెట్టుకు రావడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నట్టున్నారు. ఇప్పుడు తాజా లెక్క ఏంటి అంటే టర్కీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి స్థావరం మీదన ఇజ్రాయెల్ దాడి చేసింది అన్నటువంటిది. ఇది టర్కిష్ ప్రైమ్ మినిస్టర్ అయితే దాన్ని తోసిపుచ్చాడు, అట్లాంటిది ఏమీ లేదని. కానీ ఒక డ్రోన్ స్ట్రైక్ అయితే అక్కడ జరిగింది. అక్కడ టర్కీలో ఉన్నటువంటి ఒక సేఫ్ హౌస్ మీదన ఈ దాడి జరిగింది అన్నటువంటి మాట వినబడుతోంది ఇప్పుడు.